నలుగురు సువార్థికులు కూడా 4 కోణాల్లో ఆయన రాశారు. ఈ రోజున మత్తయి సువార్తకి వెళ్దాం. 28వ అధ్యాయంలో 16 నుండి 20 వచనం వరకు వచనం వెంబడి వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి వచనాన్ని చదువుతాను. 2వ వచనం మీరందరూ మాటలు వినడానికి మేము అందరం వేచి ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి. చదవబడిన వాక్యాన్ని విరిచి వడ్డించండి. ఘనత మహిమ మీకే సమర్పిస్తూ ఉన్నాం. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు ఈ సందేశాన్ని ఆయన కొండ మీద ఇచ్చాడు. పాత నిబంధనలో 20 నిర్గమకాండ 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలు కూడా 10 కమాండ్మెంట్స్ అవి కూడా కొండ మీదే ఇచ్చాయి. ధన్యతల గురించినటువంటి మాటలు శిష్యులకు, జనసమూహానికి అది కూడా సందేశం కూడా కొండ మీదే ఇచ్చాడు. దేవుని స్తోత్రం. కొన్ని సందర్భాల్లో యేసు ప్రభువారు కొండకి వెళ్ళి ప్రార్థించినట్లు, కొండ దగ్గర వాటిని కలుసుకున్నట్లుగా మన బైబిల్లో చూస్తాం. కొండలు ఏదో ఉందని చెప్పి ఈ రోమన్ క్యాథలిక్ కానీ లేకుంటే మన మిగిలిన హైందవస్ కానీ ఆ కొండల మీద గోలకరట్టు మొదలెట్టింది. రోమన్ క్యాథలిక్ కూడా కొండల మీదే కడతారు. పాత నిబంధనలు కూడా కొండల మీదే దేవుని ఆరాధించేవారు. కొండల్లో దేవుడు ఉన్నాడు అన్నట్టుగా. సరే, ఇక్కడ ఆజ్ఞాపించినప్పుడు 16 వచ్చిన ఒకసారి చూడండి. కానీ కొందరు సందేహించింది. మనం ఈ సందేహాన్ని జయించాలి. సందేహం లేక చింత లేక అనుమానం ఇవన్నీ కూడా ఒకే కోవకు చెందినవి. కొందరు సందేహించారు. పేతురు కూడా ప్రభు ఒక సందర్భంలో నువ్వెందుకు సందేహించావు అంటాడు ప్రభు. అన్నిటికీ పేతురు ముందు ఉంటాడు, అన్నిటికీ కూడా. కానీ అన్నిటికీ కూడా మళ్ళా పేతురే దెబ్బతింటాడు, శివాట్లు తింటాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 30-31 వచనంలో మనం గమనిస్తే, చెయ్యి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి నువ్వు ఎందుకు సందేహపడ్డావు? పేతురుతో చెప్తున్నటువంటి మాట, ఓ అల్ప విశ్వాసి నువ్వెందుకు సందేహపడ్డావు? నామలో ఉన్నాడు శిష్యులందరితో పాటు. ఆ ప్రభు వస్తా ఉన్నాడు. ప్రభు నీవైతే నేను కూడా నేల మీద నడిచి నీ ఎందుకు వస్తానన్నాడు. అంత ధైర్యం ఎవరు చేయలేదు. మిగిలినాడు పేతురు ఒక్కడే అంత ధైర్యం చేసేది. నేను నడిచి వస్తా. ప్రభు అన్నారు, రమ్మన్నాడు. రావద్దని ఎప్పుడు అన్నాడు. రా, ఆ పరీక్షలో నువ్వు విజయం పొందు అన్నట్టుగా నువ్వు రా అన్నాడు. కానీ కొద్ది సమయం నడిచాడు, కానీ తన యొక్క దృష్టి మళ్ళినప్పుడు మునిగిపోయాడంటే అప్పుడు ప్రభు చేపట్టికి పైకి లేక అంటున్నాడు, అల్ప విశ్వాసి నువ్వెందుకు సందేహపడ్డావు? నేను చేస్తానని ముందే అన్నాడు. కానీ ప్రభు ద్వారా అల్ప విశ్వాసి ఎందుకు సందేహించు. ఒకదాని పేతురు రాత్రంతా పట్టాడు చేపలు, ఏం దొరకదా. సరే, తెల్లవారి ప్రభు ఆ స్థలానికి వెళ్ళాడు. తన నామను తన దూరం తీసుకున్నాడు ప్రభు.
వచ్చిన జనసమూహానికి వాక్యం బోధించాడు. అప్పుడు ప్రభు ఆ నామం తీసుకువెళ్ళి సముద్రంలో కొంచెం లోతుకి వెళ్ళి నేను చేపలు పట్టడానికి. అప్పుడు పేతురు తను నిస్సహాయ స్థితిని తెలియజేస్తాడు. వెళ్ళినవాడ రాత్రంతా పడ్డా ఒక్క చేప కూడా రాదు. అది నిస్సహాయ స్థితి. చాలా పర్యాయాలు మన జీవితంలో అలాంటి నిస్సహాయ స్థితిని ఎదుర్కొంటూ ఉంటాం. దానికి కారణం ఏంటనేది మనం గుర్తించాలి. ఇప్పుడు ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు స్వయంగా. నేను చెప్తున్నాను, నీ వెళ్ళు, నీ నామలోతుగా నడిపించి మీ వల వేయ. అంటే ప్రభు ఆజ్ఞాపించే వరకు మనం వెయిట్ చేయటం మంచిది. ప్రభు పంపే వరకు వెయిట్ చేయటం మంచిది. ఇక మన సొంతానికి నిర్ణయం తీసుకనుక వెళ్తే ఖచ్చితంగా ఫీల్ అయిపోతాం, కార్యక్రమాలు ఫీల్ అయిపోతాయి. అందుకని ప్రభు ఆజ్ఞాపించాడు, ఇప్పుడు నువ్వు వెళ్ళు, నీ నామలోతుగా వెళ్ళి చేపలు పట్టండి అన్నప్పుడు విస్తారమైన స్తోత్రం. ఆ చేపల రాశి గట్ట పేతురట విస్మయించిందట. ఎన్నో వచ్చిన ఒకసారి చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం. అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. వారి పట్టిన చేపల దశకి అతనితో కూడా ఉన్నవారు అందరూ విస్మయమందిరి. ఆశ్చర్యపడ్డాడు పేతురు. రాత్రంతా పడ్డాడు చేపలు, ఒక్క చేప దొరక. పైగా ఏమైనా ఎక్స్పీరియన్స్ లేదా? చిన్ననాటి నుండి తన సముద్రం మీద ఉన్న వ్యక్తి, ఎక్స్పీరియన్స్ కలిగిన వ్యక్తి. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ప్రభువుకు ఉందా? ప్రభు ఆజ్ఞాపిస్తున్నప్పుడు నీకేం తెలుసయ్యా? చేపలు పట్టే అనుభవం నాకుంది కానీ నీకేం తెలుసు అని పేతురికి సందేహం రావచ్చు. అది వాస్తవమే. పేతురు ప్రభు ఎప్పుడు కూడా చేపలు పట్టలా. ఎక్కడ నాటి చేపలు దొరుకుతాయో కూడా ప్రభుకు తెలియదు. పేతురు బాగా తెలుసు, అనుభవం గలవాడు. చాలాసార్లు కూడా దేవుడు కార్యం చేయలేకపోవడం కారణం ఏంటంటే మన అనుభవం అడ్డుగా ఉంటుంది. వీళ్ళారా కానీ మామూలు మాట చెప్పకుండా పేతురు ప్రభు యొక్క మాటకు రాత్రంతా పట్టామో ఇప్పటికిప్పుడు మీరు పట్టమంటున్నా, ఇప్పుడు పట్టినంత దొరుకుతాయా అనుమానం రావచ్చు. కానీ పేతురు ఖచ్చితంగా ప్రభు మాటకు విధేయుడయ్యాడు, లోబడ్డాడు. ఎప్పుడైతే ప్రభు యొక్క మాటకు పేతురు లోబడ్డాడో పేతురికి చేపలు కూడా పేతురికి లోబడ్డాయి. దేవుని స్తోత్రం. విస్తారమైన చేపలు వచ్చినాయి. విస్మయం ఉన్నాడు. కానీ అక్కడ చేసిన పేతులు ఒక పని ఏంటో తెలుసా? 11వ వచనం చదవండి. వారు విడిచిపెట్టి ఆమేన్ సంపూర్ణ సమర్పణ. ఎంత ఆశ్చర్యం! ఆయన అందుకునే హెబ్రీ పత్రికల్లో ఆయన మాటట మహత్తుగల మాటట. ఒకసారి చదువుతారా? హెబ్రీ 1:1 వచ్చిన భాగంలో ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై ఉండి, ఆయన మహత్తుగల మాట చేత, ఆయన తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు. మనకు కావలసిన ఎలాంటి మాట అంటండి? మహత్తుగల మాట. ప్రియా సోదరి సోదరుడా, తన మహత్తుగల మాటను నువ్వు ఎలా తీసుకుంటున్నావు? ఏ విధంగా తీసుకుంటున్నావు? నీవు
తన మహత్తు గల మాట కొన్ని సందర్భాల్లో ఆయన తన సేవకుల ద్వారా బయలుపరుస్తాడు, తన ప్రవక్తల ద్వారా బయలుపరుస్తాడు. భర్త చనిపోయిన ఆ యొక్క విధవరాలు లేక శిష్యుని యొక్క భార్య చనిపోయాడు, అప్పులైపోయి ఉన్నారు, పిల్లల్ని దాసులుగా పట్టుకోవడం వచ్చారు. అప్పుల వారు అప్పులు ఇచ్చిన వారు దైవజనం దగ్గరికి వచ్చింది, తన బాధంతా చెప్పింది. మహత్తుగా మాట ఆయన పలికాడు. ఇంట్లో ఏముందమ్మా అడిగాడు, మౌనకుండా ఉందండి. అట్లయితే నీ ఇంటికి వెళ్ళి ఇరుగు పొరుగు వారి దొరకగలిగిన వడ్డీ పాత్రలన్నీ ఎరువు తెచ్చాయి, ఇంట్లోకి ఎన్ని దొరుకుతాయని తీసుకొచ్చి మన కోటం పెట్టినప్పుడు ఎన్ని ఖాళీ పాత్రలు కూర్చగలము అన్ని పాత్రలు కూర్చండి. ఆయన తన నూనె అనే పరిశుద్ధాత్మతో నింపే బాధ్యత ఆయనది. ఖాళీ పాత్రలు కూర్చోమన్నాడు, ఖాళీ పాత్రలు తీసుకురమ్మన్నాడు. నిండిపోయిన అక్కర్లో దేవుని నాకు తెలుసు, ప్రభు గురించి అనుకున్న అక్కర్లేదు, ఖాళీగా ఉంటాయి, శూన్య హృదయాలతో ఉంటారే. ఆ ఖాళీ పాత్రలు మనం కూర్చండి. దేవుని స్తోత్రం. ఆ ఖాళీ పాత్రలకు వస్తే డేవిడ్ గారు బాధ్యత తీసుకొని ఆయా ప్రాంతాల్లో గ్రామాల్లో ఖాళీ పాత్ర దేవుని కాబట్టి దొరకగలిగిన ఖాళీ పాత్రలన్నీ తీసుకురా, ఎరువు తీసుకురా, నూనె వంపు నిండినవన్నీ ఒక ప్రకారం. ఆ ధనముతో ఆ నూనె అమ్మి అప్పులు తీర్చుకో, మిగిలిన దాంతో నీ జీవిత కాలంతో నీ పిల్లలతో సుఖంగా జీవించు. ఇది ఆయన మహోద్దుగల మాటగా ఆ స్త్రీ తీసుకుందండి. దేవుని స్తోత్రం. ఆ స్త్రీ తీసుకుందండి, మహత్తుగల మాటగా తీసుకుంది గనక నూనె వంపుతూ ఉంటే పనులన్నీ నిండిపోతున్నాయి, వంపుతూ ఉంటే నిండిపోతున్నాయి, వంపుతూ ఉంటే నిండిపోతున్నాయి. వంపడానికి పాత్రలు లేవు. ఎప్పుడైతే పాత్రలు లేవో నూనె ఆగిపోయింది. దేవుని స్తోత్రం. నూనె ఆగిపోయింది. అక్కడ ప్రియ సంగమా, ఆయన మహత్తు గల మాట, నీ వన తీసుకెళ్ళి పట్టు చేపలు వై అన్నాడంతే. ఇక అనుమానించిన పేతురు ఆయన మాట నమ్మాడు, వెళ్ళాడు. 2 దోణులు మునుగునట్లుగా చేపలు పట్టాడు. ఆ చేపల రాశికి విస్మయించిందాడు పేతురు. వెంటనే అక్కడ తన జీవితాన్ని చేపలు వదిలేసి ఎందుకు పట్టాడు? చేపలు వ్యాపారం చేయడానికి, డబ్బులు సంపాదించడానికి. మరి ఎంత ఆశతో వెళ్ళి రాత్రంతా పట్టిన చేపలు దొరకకపోయినా మరి ప్రభు మాటకు లోబడి తను మరలా చేపలు పట్టడానికి వెళ్ళాడు. ఎందుకు? వ్యాపారం చేయడానికి, డబ్బులు సంపాదించడానికి. కానీ ప్రభు యొక్క మాటకు లోబడిన పేతురు భౌతిక సంబంధమైన ఆ డబ్బు మీద తనకు వాంచపోయింది. దేవుని స్తోత్రం. దేవుని మాటను పట్టుకున్నాడు. ఒక పట్టుకొమ్మలో పట్టుకున్నాడు దేవుని మాట. పిల్లలు వెంటనే తను సమర్పించేసుకున్నాడు. సమర్పణ పరిపూర్ణంగా నిలిచిందా అంటే ఇప్పుడు మనం చదువుదాం. యోహాను సువార్తకి వెళ్దాం. 21వ అధ్యాయం 3వ వచనానికి వెళ్దామా. నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనేది. వారు వెళ్ళి ధోని ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అవుతుండగా 9వ వచనానికి రండి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను 2 కనబడేది. చూసారా?
ఈ 12 మంది శిష్యులలో వారందరికీ నాయకత్వం వహించింది పేతురే. అన్నిటికీ ముందున్నది పేతురే. ప్రతి విషయంలో నిర్ణయం తీసుకున్నది పేతురే. కానీ ఇప్పుడు మరలా పేతురే, అదే పేతురే చేస్తున్నాడంటే అయిపోయింది. ప్రభు సిలువైపోతాడు. చాప్టర్ క్లోజ్. ఇప్పుడు మా పోషణ మీద వెతుక్కోవాలిగా అన్నట్టుగా ఇప్పుడు సముద్రం మీదకి వెళ్ళాడు. నేను చేపలు పట్టడానికి వెళ్తాను బాబు అని చెప్పినప్పుడు ఈ యొక్క జెబెదయి ఇద్దరు కుమారులు మొత్తానికి అక్కడ 7 మంది ఏకమై మేము కూడా వస్తాం పేతులు అని చెప్పి మిగిలిన వారందరూ కూడా పేతులతో ఏకమై వారు చేపలు పట్టడానికి వెళ్ళారు. ఎందుకు? పోషణ. మరి పోషణ, మా పోషణ మేమే సంపాదించుకోవాలన్నట్టుగా మేమేం తింటాం మరి? దేవుని పిల్లలారా, ప్రభువారు ఇక్కడ సముద్రం దగ్గర తన శిష్యులను కలుసుకుంటాడు. దేవుని స్తోత్రం. మత్తయి సువార్తలోనేమో కొండ మీద కలుసుకుంటాడు తన శిష్యులను. యోహాను సువార్తలోనేమో సముద్రం దగ్గర కలుసుకుంటాడు. కొండ మీద కలుసుకున్నటువంటి శిష్యులకు గొప్ప బాధ్యత ఇచ్చాడు. పోషణ కోసమే సముద్రం మీదకి చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి శిష్యులను భౌతికమైన పోషణ విషయంలో నాకు విడిచిపెట్టండి, దాన్ని చూసుకుంటాను, ఆ బాధ్యత నాకు వదలండి అన్నట్టుగా వారు చేపలు పట్టి దరికి రాగానే ఏముందండి అక్కడ? అక్కడ నిప్పులున్నాయి, వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడి. ఎక్కడి నుంచి వచ్చినాయి? చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చినాయి? తెలియదు మనకి. అక్కడ ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నారు. ఆయన ఉన్న చోటు రొట్టెకు లోటు ఉంటుంది అంటారా? ఆయన ఉన్న చోటు దేనికైనా పొదువుగా ఉంటుంది అంటారా? ఏది కూడా పొదువు. వారు చేపలు పట్టి దరికి రాగానే ఆల్రెడీగా వారు తినటానికి రెడీగా. ఇప్పుడు వారు పట్టుకొచ్చిన చేపలు మరలా శుభ్రం చేసి కాల్చి అన్ని చేయకపోతే టైం పడుతుంది. కానీ ఆల్రెడీగా ప్రభు ఏం చేస్తారంటే ప్రిపేర్ చేసి అక్కడ ఉంచాడు. దేవుని స్తోత్రం. నా అర్థం ఏంటంటే పేతురు, నీ భౌతిక సంబంధించిన ఆహారం కోసమే కదా నా సేవ వదిలి పెట్టేసి నువ్వు మళ్ళీ పొలంలోకి వచ్చావు, పనికి వచ్చావు. ఎంతమంది లేరంటారు ఈ రోజు? నా చేతుల్లో కూడా సేవను వదిలి పెట్టేయాలన్న పరిస్థితులు ఎన్నో సందర్భాలు. కానీ మరొక వైపున పరిశుద్ధాత్ముడు నన్ను బలపరుస్తూ ఉన్నాడు. హెల్ప్ చేస్తారన్నా కూడా అది నేను కాదనుకుని విశ్వాసంపై జీవించటం ప్రాక్టీస్. దేవుని బిడ్డలారా, కాబట్టి పోషణ విషయంలో చూసుకుంటాను. పేతురు, మీ బాధ్యత ఏంటంటే మీ బాధ్యత ఏంటి? మీరు సేవ చేయండి. చూడ బాధ్యత ఏంటి అక్కడ చెప్తాడు ప్రభువారు. యోహాను సువార్తలోనే 21:15 నుండి మీరు కిందకి వెళ్ళినట్లయితే వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అప్పటికే నీకోసం అవసరమైతే నా ప్రాణం పెడతాను ప్రభు అన్నాడుగా. అందరిని విడిచిపెట్టినా ముందే చెప్పాడుగా. అలాంటి పరిస్థితులలో ఎలాగైనా ఎన్నిసార్లు మాట్లాడాడు? 3 సార్లు మాట్లాడాడు పేతురు. ఇప్పుడు అదే విషయాన్ని 3 సార్లు ప్రభు అడుగుతున్నాడు. వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? పేతురు చెప్పాలి, లేదు ప్రభు,
అది నీకే తెలుసు. నేను ఎంత అవికూడను, ఎంత అవిశ్వాసం అనాలి పేతురు. నేను పేతురు ఏమన్నాడంటే, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు. అసలు ఆ మాట అనే సమయానికల్లా కాస్త ముందు దినాల్లో 3 సార్లు బొంకాడుగా, అది వెంటనే జ్ఞాపకం రావాలి. అయినా సరే అదేంటి పేతురు ప్రేమిస్తానని అంటున్నావేంటి? గత దినాల్లోనే కదా 3 సార్లు ఎరగానే బొంకవు అని ప్రభు జ్ఞాపకం చేస్తే పేతురు సాక్ష్యం అవుతుంది. కానీ ప్రభు ఆ బలహీనత తీసుకురావాలి. అంత అల్పుడైన, అంత బలహీనుడైన ప్రభు వారికి అద్భుతమైన బాధ్యత ఆయన పేతురికి ఇస్తున్నాడు. ఏమన్నాడు? అప్పుడు యేసు నా గొర్రె పిల్లలను పేతురు తప్పిపోయినా కూడా, తప్పిపోయే పరిస్థితులు ఉండి కూడా యేసయ్య మరలా వ్యక్తిని పిలిచి అద్భుతమైన బాధ్యత ఇస్తున్నాడు. నా గొర్రె పిల్లలు ఉన్నాయి, వాటిని మేపు, వాటిని మేపు. దాని అర్థం ఏంటో తెలుసా? గొర్రె పిల్లలు మేపాలంటే మొదటగా నీవు ఆహారాన్ని సేకరించాలి. ఆహారాన్ని సేకరించాలి. దేవుని బిడ్డ, ఏదో సంఘం కానుకలు చేస్తున్నారు, ఏదో జీవితం వెళ్ళిపోతుంది. నో, కానీ 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 దేవుడిచ్చిన ఆత్మలను సంపూర్ణంగా మేపే బాధ్యత కాపరిని పెట్టాడు. నీ పోషణ విషయంలో నేను చూస్తాను. ఎందుకు రెడీగా ఉందిగా, మీరు వచ్చే సమయానికల్లా ఆహారం రెడీగా ఉందిగా. కాబట్టి మీ జీవితకాలం అంతా మీ పోషణ విషయంలో నేను ఉన్నాను. కానీ మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? నా గొర్రె పిల్లలు ఉన్నాయి, గొర్రెలు కాదు, గొర్రె పిల్లలు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి. వాటిని నో మేపాలి. ప్రమాణంలో పిల్లలు నో మేపాలి. చిన్న పిల్లలు మేపటం అంత ఈజీ కాదు, అంత సులువు కాదు. చాలా శ్రమతో కూడిన పని, కష్టముతో కూడిన పని. ఫార్మ్ కంట్రీలో ఒక్క చిన్న బిడ్డను చూడడానికి, వారు పుట్టిన బిడ్డలో ఒక బిడ్డను పెంచడానికి పిల్లరా వారు ₹1,000 ఇచ్చి ఆ బిడ్డ దగ్గర ఒక స్పెషల్ ఒక మనిషిని పెడతారు. చాలా మంది ఈ మన భారతదేశం నుండి విదేశాలకి పనులకి వెళ్తారుగా ఆడవాళ్ళు, ఆ పిల్లలను చూసుకోవడానికి. అంటే వారు ఎంత ధనాన్ని వెచ్చిస్తున్నారు చూడండి ఆ పిల్లలను చూడడానికి. పర్వాలేదు పిల్ల, నా పిల్లలు ఉన్నాయి, నా గొర్రె పిల్లలను దాని కింద ఇంకొక మాట యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించమని రెండవసారి అతను అడగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పింది. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పింది. మొదట గొర్రె పిల్లలను మేపు, పోషణ, తర్వాత కాయి, భద్రత. నా గొర్రె పిల్లలను, నా గొర్రెలను కాయు. మూడవసారి ప్రభు ఏమంటారంటే నా గొర్రెలను మేపు. దేవుడు గొప్ప అద్భుతం, గొప్ప బాధ్యత దేవుడు తన బిడ్డల మీద సేవకులకు ఇస్తాడు. ఇలాంటి సందర్భం బైబిల్లో మరొక సందర్భం ఉంది. పాత నిబంధన మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయానికి రండి. 3వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని
లేచి తన ప్రాణం కాపాడుకొనుటకై పోయి యోధా సంబంధమైన బెహెర్షాబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదిరి వృక్షము క్రింద కూర్చొని మరణాపేక్ష గల వాడే యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొని ప్రార్థన చేసెను. అతడు బదిరి వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతను పుట్టి నువ్వు లేచి భోజనం చేయమని చెప్పాను. అతను చూసినంతలో అతను కల దగ్గర నిపుణుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. పాత నిబంధనలో జరిగిన సన్నివేశం, నూతన నిబంధనలో జరిగిన సన్నివేశం ఒకసారి మీరు చూడండి, పోల్చండి. ఇక్కడ దైవజనుడైనటువంటి ఏలియా బహురోషం కలిగిన వాడు ఏలియా, పట్టుదల కలిగిన వాడు ఏలియా. వాస్తవం చెప్పాలి అంటే ఏలియా గొప్ప ధైర్యశాలి. రాజుల సహితము లక్ష్య పెట్టలేదు. నేరుగా అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు రాజు ఎవరంటే అహాబు, దుష్టుడు. భార్యకు లోనైపోయి దేశమంతా విగ్రహాలతో నింపేస్తాడు అహాబు. ఆ పాప ఫలితంగా దేవుడు ఏలీని పంపించి దేశంలో వర్షం అనేది కురవకుండగా ప్రకటించాడు. నా మాట ప్రకారం కాక యెహోవా జీవముతోడు ఈ సంవత్సరం వర్షం కానీ మంచిదని చెప్పేసి పిల్లరా, కర్మెలు పర్వతం దగ్గర గొప్ప విజయం వచ్చినప్పుడు అహాబు యొక్క బయలు ప్రవక్తలు అందరినీ చంపేశాడు. అహాబు ఏం చేయలేకపోయాడు కానీ తన భార్యటువంటి ఎగ్జాంపుల్ ఏం చేస్తుందంటే ఒక ఉత్తరం రాసి పంపించింది, ఒక దూత చేత పంపించింది ఏలియా. ఆ ఉత్తరంలో ఏమనుందంటే, నా పర్వతంలో చంపవద్దునా, రేపటి దినాన్ని నీ ప్రాణం కూడా వారిలో ఒకరి ప్రాణం ధరించేస్తానని శపథం చేసింది. ఆమెకు తిరిగిలేదు, ఆ రాణి ఆటకు తిరిగిలేదు, ఆజ్ఞకు తిరిగిలేదు. ఈయన ఒక దైవస్తుడు. ఎన్ని ఆటంకాలు వస్తాయి, సేవకులకి ఎన్ని వ్యతిరేకతలు వస్తాయి. ప్రవణత ప్రియ దేవుడు, అందుకే పౌలు అంటాడు ఇది పోరాటం అన్నాడు. ఏంటట? పోరాటం. ఇది పోరాటం. ఎఫెసీ పత్రికలో 6:12 వరకు మనం వెళ్ళినట్లయితే ఎనగా మనము పోరాడున్నది మనము అన్నాడు అక్కడ. ఏంటట? అంటే అర్థం ఏంటి? సంఘం యొక్క పోరాటం. సంఘం యొక్క పోరాటం. సంఘమంతా కలిసి పోరాడకపోతే ప్రార్థనలో, ఉపవాసంలో దేవుని పని జరగదు. అక్కడ దేవుని రాజ్య స్థాపన జరగదు. మనం ఏం చేస్తున్నాం? ఎందుకు దేవుడు మనం రక్షించుకున్నాడు? మనందరం కూడుకోవడం కారణం ఏంటి? మనందరం కలిసి ప్రార్థించగల ఉద్దేశం ఏంటి? చెప్పగలరా? అసలు ఉద్దేశం అంటే మీకు తెలుసు? చెప్పండి, తెలిస్తే చెప్పండి. మీకు తెలుసా? చెప్పండి. ఈ లోకమంతా కూడా సాతాను యొక్క వశములో ఉంది. ఈ లోకమంతా సాతాను యొక్క చేతిలో ఉంది. ఈ లోక ప్రజలందరూ సాతాను యొక్క చేతిలో, చీకట్లో బ్రగ్గిపోతున్నారు. దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఆ స్థాపించిన రాజ్యములో నీకు నాకు రక్షణ ఇచ్చి ఆ రాజ్యంలో చేర్చాడు. ఇప్పుడు ఆ రాజ్యం యొక్క బాధ్యత నీకు నాకు అప్పగించాడు. ఇదండి. నొప్పవుతుంది కాబట్టి చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే తప్పుతుంది. అది కాదు. మన కాన్సెప్ట్ అది కాదు, మన ఉద్దేశం అది కాదు. దేవుని పీఠ ఈరోజు ఇక్కడ కూడుకున్నాం, మంగళవారం ఉదయం ఇంట్లో కూడుకుంటాం, మనందరూ ప్రార్థన చేస్తాం. అక్కడ దేవుని యొక్క రాజ్యం స్థాపించున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళి కూడుకుంటే అక్కడ దేవుని యొక్క రాజ్యాన్ని
స్థాపించటం, ఇది మన గోల్. దేవుని స్తోత్రం. ఈ దేవుని యొక్క రాజ్యం స్థాపించకుండా సాతాను యొక్క దాడులు ఆ సంఘంపై వస్తాయి. వాడు చేయవలసినంత చేస్తాడు, వాడు చేయవలసినంత చేస్తాడు. దాన్ని అడ్డుకోవటానికి మన ప్రార్థన, మన యుద్ధం అది. అందుకే మనము పోరాడున్నది అన్నాడు, శరీరులతో కాదు కానీ ప్రధానుల అధికారులకు, అంధకార సంబంధములకు, లోకనాథులు. అధికారులు సాతాను తన వశముంచుకుంటాడు, నాయకులను సాతాను తన వశముంచుకుంటాడు. అంతేకాకుండా అంధకార సంబంధులైన లోకనాథులు కూడా సాతాను ఉపయోగించుకుంటాడు సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికి. అందుకే మనము పోరాటంలో ఉన్నామని విషయం చేస్తాం. ఈ 12వ వచనంలో మనం పోరాటానికి ముందుగా 10వ వచనంకు మాట్లాడడం తుదకు మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. నువ్వు పోరాటంలో ఉండడానికి ముందు నువ్వు బలవంతుడై ఉండాలి. నువ్వు బలవంతుడు నువ్వు బలవంతుడిగా లేకపోతే దేవునికి ఉపయోగపడవు. నువ్వు భయపడితే దేవునికి ఉపయోగపడవు. అందుకని దేవుని బిడ్డలకి ధైర్యం అవసరం, ధైర్యం కావాలి. కాబట్టి ప్రియులారా, నువ్వు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండే విధానం ఒక్కటే, అదే ప్రార్థన, ఉపవాస ప్రార్థన. నువ్వు అడిగినేస్తాడు, అడగకపోయిస్తాడు. నువ్వు ఉపవాసంతో ప్రార్థన చేసిన అడిగేస్తాడు, అడగకపోయిస్తాడు. కానీ మనం అడగటానికే ప్రార్థన కాదు, మనం అడగటానికి ఉపవాసం కాదు. ఆ ఉపవాసం, ఆ ప్రార్థన యొక్క ఉద్దేశం ఏమై ఉండాలంటే బలమును పొందటానికి ఉండాలి. దేవుని కొరకు నువ్వు సాక్షిగా ఉండాలంటే నువ్వు బలము పొందుకుని ఉండాలి. దుష్టుల మధ్య నువ్వు నిలబడాలంటే నువ్వు బలము పొందుకుని ఉండాలి. నీ కుటుంబంలో ఎవరు రక్షించబడాలా, వారి మధ్యలో ధైర్యంగా సాక్షిగా ఉండాలంటే నీకు బలం ఉండాలి. నేనేం ఎదుర్కోగలను అనేటువంటి బలముతో నువ్వు నిలబడితేనే. అలా నిలబడాలంటే ప్రార్థన ద్వారానే ఆ బలాన్ని మనం సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం. అందుకని ఏకాంత ప్రార్థన యొక్క అవసరత మనకు కావాలి. కాబట్టి దయచేసి యుద్ధం గురించి అపొస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తారు. దేవుని రాజ్య స్థాపన జరగాలంటే ఇది దేవుని పని ఈజీ కాదు, దేవుని సేవ ఈజీ కాదు, దేవుని కొరకు నిలబడటం ఈజీ కాదు. ఎన్నో తాడులు, ఎన్నో వ్యతిరేకత, ఎన్నో ఆటంకాలు, అన్ని కూడా ఎదిరించాలంటే నీకు కావాలి. చూడండి, ఎప్పుడైతే ఇక్కడ విజయం పొందాడో చూడండి, ఇక్కడ అద్భుతమైన విషయం ఇక్కడ రాయబడి ఉంది. మొదటి రోజుల గ్రంథం 19వ అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, 18వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే, ఇక్కడ బలిపీఠం మీద ఏలి బలిపీఠం కట్టాడు. 3 పర్యాయాలు బలిపీఠం చుట్టూ నీళ్లు పోయమన్నాడు. అన్ని నీళ్లు పోసాడు, పూర్తిగా నీటితో మునిగిపోయింది. ఇప్పుడు ఏలియా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏంటి ఆ ప్రార్థన అంటే, అగ్ని దిగు వచ్చి బలిపీఠం మీద పశువు అన్ని కూడా దహించబడాలి. అంతవరకు ఎవరు చేశారు పని? బయలు ప్రవక్తలు చేశారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కేకలేశారు వాళ్ళు? ఉదయం మొదలుకొని మధ్యాహ్నం
మధ్యాహ్నం మొదలుకొని సాయంత్రం వారు ఎంతగా కేకలేస్తారు, నోళ్ళు అలసిపోయి. వారు శస్త్రాలు ఏం చేశారు, వారు దేహాలు కోసుకున్నారు. దేనికోసమై? దేవుని బిడ్డ ఒక దేవత కోసం రుజువు చేయాలనుకున్నారు. ఆ దేవత నిజంగా మా దేవుడిని రుజువు చేయాలనుకున్నాడు. ఆ టైంలో ఏలి అపహాసిస్తున్నాడు. మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, మీరు కేకలేండి, ఇంకా లేకపోవలసిందేమో కేకలేండి అంటే వారు రెచ్చిపోయి వారు శస్త్రాలతో రక్తాలు కారినట్టుగా ఆ పని అయిపోయింది. ఇప్పుడు గనక ఏలియా ప్రార్థన చేసి కనుక అగ్ని తెగకపోతే ఏలి పని ఏమవుతుంది అంటారు. కానీ ఏలియాకు తెలుసు, ఏలియా తన మీద ఆధారపడాల, తన భక్తి మీద ఆధారపడాల. దేవుని బిడ్డ ఒక పాఠం నేర్చుకోవాలి. ఏంటి ఆ పాఠం అంటే, ఏలియా బలిపీఠం కట్టడానికి 12 రాళ్ళు మాత్రమే తీసుకున్నాడు. ఇది 12 రాళ్ళు లెక్క చొప్పున ఎందుకు 12 రాళ్ళు తీసుకున్నాడంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలు ప్రజల యొక్క గోత్రాలు 12. ఈ 12 గోత్రాల ద్వారా దేవుడు తన నామం మహిమపరచబడాలి. యావత్తు ప్రపంచం అంతా దేవుడు తెలుసుకోవాలి. అందుకని ఏలియా 12 గోత్రాల వారి పక్షంగా అక్కడ నిలబడ్డాడు. నువ్వేదైనా ఏ విషయంలో విజయం పొందావు అంటే, నువ్వు పైకి వస్తున్నావు అంటే, అద్భుతమైన స్వస్థత పొందావు అంటే, నువ్వు దీవించబడ్డావు అంటే దానికి గల కారణం చెప్పనా? వెనక ఉన్న సంఘము అనే విషయాన్ని నీవెప్పటికీ మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం. మొదటి కొరింథీ పత్రికలో 12:26 ఒకసారి మీరు గమనించినట్లయితే, కాగా ఒక అవయవము శ్రమపడిన ఎడల అవయములన్నీ దానితో కూడా శ్రమ పడును. ఒక అవయము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించు. ఏదో వీటిలో శుభకార్యం జరిగింది, సంతోషంగా ఉన్నాం, ఒక సంతోషమైన ఒక కృతజ్ఞతగా పెట్టుకున్నాం. దాంతరికి గల కారణం ఏంటంటే, ఆ సంతోషం గల కారణం ఏంటంటే, వెనకాల చేసిన ప్రార్థన ఫలితమే. అది ఎప్పటికీ మర్చిపోకూడదు. అందుకే సంఘాన్ని దేవుడు దేంతో పోల్చాడంటే, దేహంతో పోల్చాడు. దేంతో? దేహంతో పోల్చాడు. ఈ దేహం సంఘం అయితే, ఈ దేహానికి అడ్డుకుని ఉన్న శిరస్సు క్రీస్తు. సంఘానికి హెడ్ ఎవరండి? క్రీస్తే. క్రీస్తే. దేవుని బిడ్డ, మీరు నాకెంత లోపడుతున్నారో నేను కూడా అంతే నా ప్రభుకి నేను లోపడాలి. దేవుని బిడ్డ, ఈ శిరస్సు గనక, ఈ శిరస్సుకి గనక శరీరం లోబడకపోతే శరీరం ఎందుకు పనిచేయదు? ఎందుకు పనిచేయదు? ఈ శరీరం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉందంటే, శిరస్సు మీదనే ఆధారపడి. అందుకని ఇప్పుడు ఈ శరీరంలో ఉన్న అవయవం ఏదైనా ఒక అవయవం శ్రమ పడింది అనుకోండి, కాలు చిన్న మేకు గుచ్చుకుంది అనుకుందాం, ఒక ముళ్ళు గుచ్చుకుంది అనుకుందాం, చక్కగా నడవగలవని పరిగెత్తగలదు. ఆ నొప్పి ప్రతి అవయవం అంతా కూడా పంచుకుంటుంది. పంచుకుంటే పంచుకుంటుంది. చెప్పండి, పంచుకుంటే పంచుకుందా? పంచుకుంటా. కొన్ని సందర్భాలు ఎందుకు మనకి నెమ్మదిగా అనిపిస్తుంది, సంతోషం ఎందుకు అనిపిస్తుంది? దానికి కారణము ఏదో కాదు, సంఘములో ఎవరో అధికమైన భారం కలిగి ఉన్నారు. దానికి కారణం అదే. కొన్ని సందర్భాలు ఉప్పొంగిపోతుంటాం, దానికి కారణం పానంలో పలకబడేస్తూ ఉంటారు. దానికి కారణం సంఘములో ఎవరో ఘనత పొందారు. ఆ ఘనత అందరికీ కూడా అది.
అందుకే స్పష్టంగా ఈ మాట జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఒక మాట చెప్పాలంటే సంఘము లేకుండా నువ్వేం చేయలేవు. నీ విజయానికి గల కారణం వెనక సంఘం. ఎక్కడ స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్పాలనుకున్నా వెనక సంఘం యొక్క ప్రార్థన సపోర్టు లేకుండా ఇంత ధైర్యంగా నేను వాక్యం చెప్పలేను. దాని అంతరికి గల కారణం మీ ప్రార్థన సపోర్ట్. ఆ రోజున పేతురు ఒక్కడే వాక్యం చెప్పాడు. 8,000 మంది రక్షించబడ్డారు, 3,000 మంది రక్షించబడ్డారు. పేతురు ఒక్కడే నిలబడ్డాడు. కానీ తన వెనుక 11 మంది కూడా లేక 10 మంది శిష్యులందరూ కూడా వెనక ఉన్నారు. అక్కడ స్టేజ్ మీద నేనే కనపడతాను, ఎక్కడికి వెళ్ళా నేనే కనపడతాను. కానీ అదృశ్యంగా మీరందరూ కూడా ఏమైనట్టు వెనక ఉన్నారు. అది ఎప్పుడు కూడా మీరు మర్చిపోవడానికి వీళ్ళిద్దరి విషయాన్ని నేను మరొకసారిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఏలియా 12 రౌండ్ తీసుకుంటమే కాకుండా సరిగ్గా ఏలి ఎప్పుడు ప్రార్థన చేస్తున్నట్టు రాయబడడం తెలుసా? అస్తమయ నైవేద్యము అర్పించేస్తాం. ఎక్కడ నైవేద్యం అర్పించబడుతుంది? ఎక్కడ? ఇశ్రాయేలు దేశం. అక్కడగా బలిపీఠం కాదు. ఎక్కడ? ఇశ్రాయేలు దేశంలో. అక్కడ ఏముంది? ప్రత్యక్ష గుడారం ఉంది. ఆ గుడారంలో ఏముంది? మందస్సం ఉంది. ఆ మందస్సం దగ్గర ఏం చేయమన్నాడు దేవుడు? ఉదయకాలము సాయంకాలము నైవేద్యం చేయమన్నాడు. గొర్రె పిల్లను వధించి మోక్షణ చేయమన్నాడు. సరిగ్గా అస్తమయ నైవేద్యం అర్పించే ఆ సమయాన్ని తీసుకున్నాడు. ఏలియా ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థించగానే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది. దహన బలి పశువు, కట్టెలు, రాళ్ళు, బూకి, నీళ్ళ అన్ని కూడా ఆరిపోయాయి. ఇంకేమీ లేదు అక్కడ. అసలు రాళ్ళు మనం మంట పెట్టుకోవడానికి ఏం చేస్తాం? మనం రాళ్ళు ఉపయోగించుకుంటాం పొయ్యి పెట్టుకోవడానికి కదా, అవునా? కానీ అదే రాళ్ళు బలిపీఠు కట్టడానికి ఉపయోగించాడు ఏలియా. కానీ దేవుని అగ్నిలో రాళ్ళన్నీ కూడా ఏవైతే చెప్పండి దహించబడిపోయి. దేవుని బిడ్డ సంఘం యొక్క ప్రార్థన ఎంత శక్తివంతమైనదంటే రాళ్ళ లాంటి సమస్యలు కూడా సంఘం యొక్క ప్రార్థనలో దహించబడతాయనే విషయాన్ని నువ్వు గుర్తించగలిగితే ఆ సంఘ ప్రార్థన నీవు నిర్లక్ష్యం చేసి ఆ సంఘ ప్రార్థనకు నువ్వు వెనకాడవు. ఎందుకు అలా సమస్యలు రాయల ఉండిపోయి అంటే సంఘానికి నీకు సంబంధం లేకుండా ఉందావు నీకు. అందుకే నీ సమస్యగా ఉండిపోతుంది, నీ కష్టంగా ఉండిపోతుంది. చాలా మంది జీవితంలో అలా ఉండగల కారణం సంఘానికి వారికి సంబంధం ఉండదు. వాళ్ళు వచ్చినా షోయింగ్ కోసం వస్తారంతే, కాలయాపన చేయడానికి వస్తారంతే, చూసి వెళ్ళుకుంటూ వస్తారంతే. దేవుని బిడ్డ అలాంటి వారి జీవితంలో ఎప్పటికీ కూడా నువ్వు సాధించు. నువ్వేమైనా సాధించాలనుకుంటే సంఘముతో పటిష్టంగా ఉంటావు. దేవుని బిడ్డ సంఘముతో నీవు ఐక్యం కలిగి. ఏలియా ఇశ్రాయేలు ప్రజల 12 గోత్రాలతో ఐక్యమైనటువంటి ఏలియా ఈ కర్మేలు పర్వతం మీద ఏలియా ఒక్కడే ఉన్నాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం. ఒక్కడే ఉన్నాడు అక్కడ ఏలియా. నిన్నంతా పాలకొండ వెళ్ళాం, ఒక్కడే వెళ్ళాం. సంఘం అంతట్లో కొన్ని సందర్భాల్లో ఒక్కలే ఉండవలసి వస్తుంది. కానీ దేవుని బిడ్డ ఇక్కడ యూనిటీ, ఏలియా ఇశ్రాయేలు ప్రజల యొక్క ఐక్యత మనం చూస్తున్నాం. అందుకే అక్కడ గొప్ప విజయం మనం చూస్తున్నాం. ఎప్పుడైతే
ఈ గొప్ప విజయం కలిగిందో వెంటనే భరించలేకపోయింది. హెజ్జేలు తట్టుకోలేకపోయింది. తన ప్రవక్తను ఎప్పుడైతే చంపేస్తారో భరించలేక ఒక ఉత్తరం రాసి ఏలియాకు వెంటనే పంపించింది. 19:1-2 ఏలియా చేసినంతయు చదవాలి. అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును చదవాలి. అహాబు యెజెబెలునకు తెలియజెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించాడు. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయను గాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని ఇటువంటి శోధన దేవుని బిడ్డ 18 గొప్ప విజయం పొందినటువంటి ఏలియా 19 వెళ్ళేసరికల్లా గొప్ప శోధనలో అక్కడే సాధారణ మనల్ని 3:12 ఒకసారి మాట జ్ఞాపకం చేస్తారా? 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. దేవుని స్తోత్రం. అది సరే ఎంత స్పష్టంగా వాక్యంలో రాయబడిందో. అందరికీ కాదండి, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించిన వీళ్ళు ప్రవాహానికి ఎదిరేటువంటి వారు. మీరు శ్రమలకు, శోధనలకు, నిందలకు, అవమానాలకు ఎదురీనేటువంటి వారు. మీరు వాళ్ళకే వస్తాయి, అందరికీ కాబట్టి ఆ శోధనలో నిలవాలి అంటే నీవు ఏకాంత సమయంలో ప్రభువు నుండి నువ్వు బలాన్ని పొందుతావు. ఒక దినమంతా దూరం వెళ్ళిపోయాడు, ఎక్కడ కనిపించుకోండి. రాజ్యం అహాబుది కదా, యెజెబెల్ కదా రాజ్యం. రాజ్యంలో ఎక్కడ దాపుగలదు ఏలియా? అందుకని ఒక దిన ప్రయాణమంతా దూరం వెళ్ళిపోయాడు. తన శిష్యుని ఎక్కడో ఉండమన్నాడు. అరణ్యములోకి వెళ్ళిపోయినటువంటి ఏలియా మరణాపేక్ష గలవాడై ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి అతడు పరుండి ఉన్నట్టుగా అటు తన మనసు విపరీతంగా పనిచేస్తుంది. విపరీతమైన ఆలోచనలు. నన్ను ఎలాగ చంపేస్తుంది యెజెబెలు, ఎలాగా విపరీతంగా ఆలోచించి మరణాపేక్ష గలవాడంటే తన మనసు ఎంతగా పనిచేస్తుంది. అలాంటి పరిస్థితులలో ఏలియా ప్రశాంతిగా నిద్రపోయాడు. ఏ మానవ సంచారం లేని ఆ ప్రాంతం నిద్రపోయాడు. ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడు దేవుడు. ఆయన దృష్టి నుండి మనం ఎక్కడ దాక్కోలేని తెలుసు. 139వ కీర్తనలో దావీదు మహారాజు అంటాడు, నేను ఆకాశమునికి ఎక్కినా అక్కడ నీవు ఉన్నావు, భూమి దిగంతలకి వెళ్ళినా అక్కడ నీవు ఉన్నావు. నేనుండి నేను ఎక్కడికి దాపులేనయ్యా. దాపు కలిగిన స్థలం ఎక్కడుంది? ఆకాశం నుండి తన సేవకుని దేవుడు దృష్టిస్తా ఉన్నాడు. ఎట్టి స్థితిలో ఉన్నాడు, దృష్టిస్తా ఉన్నాడు. వెంటనే దేవుడు అక్కడికి ఒక దూతను పంపాడు. పాత నిబంధన కాలం అంతా కూడా శరీరధారిగా యేసుక్రీస్తు రాకపూర్వం ఆయన ఒక దూతగా ప్రత్యక్షమయ్యాడనే విషయాన్ని మనం గుర్తించాలి. తెలుస్తుంది. ఆ దూత ఎవరు కాదు, క్రీస్తే. ప్రభు ప్రత్యక్షమై ఏలియా తట్టాడు, ఏలియా లే అన్నాడు. ఏలియా లేపాడు ప్రభు. చూచినంతలో ఏముందండి అక్కడ? నేలపుడి అప్పమును నిప్పుల మీద కాల్చబడిన వేడి వేడి ఆహారం. అసలు నమ్మలేని విషయాలు బైబిల్లో ఉన్నాయి. దేవుని బిడ్డ, నీవు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఆదరించగలిగిన వాడు ఆయన ఒక్కడే. దేవుని స్తోత్రం.
నువ్వెంత దూరం ఆ నుండి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నా ఆయన నిన్ను వెంటాడే వ్యక్తి ఆయన ఒక్కడే. నేను వదలలేడు ఆయన, నేను విడిచిపెట్టలేడు ఆయన. ఈయన లేచాడు, చూశాడు, భోజనం చేశాడు, వేడి వేడి భోజనం చేశాడు, మరలా పండుకున్నాడు. మరలా దేవదూత వచ్చి మరలా ప్రభు వచ్చి రెండో మార్లు ఏంటి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. ఏ ప్రయాణం అది? నీ శక్తికి మించిన ప్రయాణం. దేవుడి బిడ్డ, మన స్వార్థ చేయటం కొన్ని సందర్భాల్లో మన శక్తికి మించింది. ఎలా అనిపిస్తుంది స్వార్థకి? బాడీ సహకరించదు, కాడు సహకరించదు, రకరకాల ప్రయత్నాలు. అదే టైంలో సాతానుడు రకరకాల సమస్యలు గురి చేస్తాడు. నేను దేవుని పనికి వెళ్ళకుండా అనేక విధాలుగా ఆటంకం చేస్తాడు. ఇలా శక్తికి మించిన ప్రయాణం ఇది. నీ శక్తికి మించిన ప్రయాణికి సిద్ధమైనది. నీవు లేచి మరలా భోజనం దేవుని స్తోత్రం. రెండోసారి భోజనం ఆయన పెట్టే భోజనం అంట శక్తికి మించిన ప్రయాణానికి మించిన భోజనం. ఆ భోజనపు బలము చేత 40 రాత్రి బగ్గలు ప్రయాణము చేసిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ భోజనపు బలము చేత దేవుని బిడ్డ ఎవరి కాలని జ్ఞాపకం చేస్తున్నారు. వాక్యాన్ని భోజనంగా తీసుకుంటున్నావా నా ప్రశ్న. యెహెజ్కేలు గ్రంథం 3:3 మనం చూసినట్లయితే, నరపుత్రుడా నేనిచ్చిన ఈ గ్రంథమును ఆహారంగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకు. మనం ఎక్కడున్నామో చెప్పిన లోకం అనేది ఒక అరణ్యం. మీరు చెప్పండి, లోకం అనేది ఒక అరణ్యం. ఈ అరణ్యంలో ప్రయాణం చేయటం అనేది సామాన్యమైనది కాదు. ఈ లోకం అనే అరణ్యంలో ప్రయాణం చేయాలంటే శక్తికి మించిన వాక్యం అనే భోజనాన్ని మనం తీసుకోవాలి. దేవుని స్తోత్రం. అప్పుడే నువ్వు ప్రయాణం చేయాలి. శక్తికి మించిన వాక్యం అనే భోజనం కలిగి ఉంటే నీ ప్రయాణానికి ఏ అడ్డు కూడా ఉండలేదండి. ఏ చాకు చెప్పవాడిని మేము. శక్తికి మించిన వాక్యం నీకు లేదు కనుక ప్రతి చిన్న విషయంలో కూడా నువ్వు చాకు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. వాక్యం ఆహారంగా తీసుకున్న వారు ఎంత ప్రయాణమైన ఎంత మూల్యమైన వారు చెల్లిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత మూల్యమైన వారు చెల్లిస్తారు. దేవుడు పాత నిబంధనలు ఏమై ఉన్నాడో నూతన నిబంధనలు కూడా అదే అయి ఉన్నాడు. ఆ పాత నిబంధన కాలం అండి అని చాలా మంది అంటుంటారు, ఈజీగా చెప్తూ ఉంటారు. మరి నూతన నిబంధనలు కూడా అదే దేవుడు చేస్తాడుగా. ఏలియా ముందు ఉన్నటువంటి నిప్పుల మీద కాల్చబడిన రొట్టె ఆహారం ఉన్నట్లుగానే ఇక్కడ పేతురు రెడీగా ఉంది. అక్కడ నిప్పుల మీద కాల్చబడిన చేప రొట్టెలో అక్కడ ఉన్నాయి. మన దేవుడు అదృశ్యమైన దేవుడు. తెలుస్తా అదృశ్యమైన దేవుడు. అదృశ్యమైన వాక్యని అనేకమైనవి మన జీవితంలో చేయటానికి ఆయన సంసిద్ధుడు. హల్లెలూయా. అవిశ్వాసంతో పేతురు దూరంగా వెళ్ళిపోతున్నాడు, కానీ పేతురుకి దేవుడు అద్భుతములు చూపించి పేతురు యొక్క అవిశ్వాసాన్ని దేవుడు బయటకు తీస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి
నేను ముగిస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, వీలైతే మత్తయి సువార్తలో చదువుకున్న వాక్యం వచ్చే వాళ్ళలో మనం జ్ఞాపకం వస్తున్నాం. అందరికంటే ముందు, అన్నిటికీ ముందు ఉన్నాడు పేతురు. అవిశ్వాసంలో కూడా పేతురు ముందే కనిపిస్తా ఉన్నాడు. అలాంటి పేతురు, 3 అబద్ధాలాడిన పేతురు, 3 సార్లు వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని ప్రభు మాట్లాడినప్పుడు, అవును ప్రభువా, నాకు తెలుసు తెలియదు, అవును ప్రభు నేను ప్రేమిస్తున్నా, నీకే తెలియదు కదా అన్నాడు. మనము అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయానికి వచ్చేసరికి 4వ వచన భాగంలో అక్కడ మనం ఖచ్చితంగా తలలు వంచి ఆయనకి మనం స్తుతించగలం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యను ఎడతెగక యుందుము. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు అన్న పేతురు ఈ రోజున పేతురు అంటున్నాడు కదా, మేము బాహ్య సంబంధమైన వాటిలో మేము ముందుకు వెళ్ళలేము. అవి మా పని కాదు. మా బాధ్యత ఏంటంటే, మా పని ఏంటంటే, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక. ఎలాగా ఎలాగా అలాంటి పరిచరకులు ఈ రోజున సంఘానికి కావాలండి. ఎడతెగక దేవుని పదాల దగ్గర గడిపేటువంటి వ్యక్తులు కావాలి. వారే బలమైన ఆహారం అందించగలరు, వారే ఇతరులను ఆదరించగలరు, వారే ఇతరులను ధైర్యపరచగలరు. అలాంటి అందుకునే ప్రభువారు ప్రార్థించుకున్నారు. కోతెంతో విస్తారంగా ఉంది, పనివారు కొనువుగా ఉన్నారు, కోతకు పనివారిని పంప వేడుకనండి. ఇలాంటి పనివారు మనకు కావాలి. ఎలాంటి వారు? ఎడతెగక ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును మేముంటాం. తల వంచుతాం, కళ్ళు మూసుకుంటాం. ప్రభు మాట్లాడిన మాటలు బట్టి మన ఆత్మీయ జీవితాన్ని ఒకసారి చెక్ చేసుకుంటాం, పరీక్షించుకుంటాం. పేతురులోని